రవితేజ ఇరుముడి ట్రైలర్ విడుదలైంది. అనుకున్నట్టుగానే ఫ్యాన్స్ ని ఈ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుంది కూడా. అయితే ఈ ట్రైలర్ లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయండోయ్. అవును, మనకి పైన ఏదో కమర్షియల్ సినిమా గానో ఫాదర్ డాటర్ ఎమోషన్ లానో కనిపిస్తున్నప్పటికీ కూడా ట్రైలర్ లో కొన్ని చర్చనీయ అంశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా షట్ చక్రములు. అవును, ఈ ట్రైలర్ లో ఒకానొక చోట షట్ చక్రములను చూపిస్తారు. షట్ చక్రములు అంటే 7 చక్రములు. ఈ 7 చక్రములు మన శరీరంలో ఉంటాయి. ఈ 7 చక్రములు గనక దాటితే, అనగా 7వ చక్రం గనక మనం చేరితే అక్కడే మనం శివైక్యం చెందడం వంటి విషయాలు లలితా సహస్రనామ స్తోత్రంలో మనకి పెద్దలు చెప్తుంటారు. మొదట మూలాధారం నుండి తర్వాత పైన సహస్ర కమలాన్ని ఛేదించుకుంటూ మరి బ్రహ్మజ్ఞాని అనేటువంటి వాడు వెళ్తాడు. అంటే ఐక్యం చెందుతాడు, మోక్షం పొందుతాడు అనేటువంటి స్థితి అన్నమాట అది. అటువంటి ఆ 7 చక్రములు ఈ ట్రైలర్ లో ఒకానొక చోట చూపిస్తారు. అయితే ఈ 7 చక్రములు చూపించడంలో ఉద్దేశం ఇదేదో బ్లాక్ మ్యాజిక్ వైట్ మ్యాజిక్ కో సంబంధించిన సీన్ అనో అనుకోకూడదు. ఎందుకంటే కుండలిని శక్తి అనగానే అటువంటి ఒక అపోహ కూడా ఉంది. కానీ అలా కాదు. అది శ్రీ చక్రానికి సంబంధించిన విద్య, లలితా త్రిపుర సుందరికి సంబంధించిన విద్య. అలానే అది కేవలం పఠించవలసింది మంత్రములతో తంత్రములతో చేయవలసిందని కాదు. కానీ దైవీ మార్గంలో వెళ్లేవారు ఎవరైనా సరే షట్చక్రములను దాటవచ్చని పెద్దలు అంటుంటారు. దాన్ని ఇప్పుడు ఒక వ్యాపారంగా మార్చడం అది వేరైన విషయం. అయితే ఈ ట్రైలర్ లో షట్చక్రములు చూపించడానికి ఇరుముడికి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే షట్చక్రములు అమ్మవారికి సంబంధించిన విద్య అయితే, లేదా శివుడికి సంబంధించిన విద్య అని అనుకున్నప్పటికీ కూడా దానికి అయ్యప్ప స్వామికి సంబంధం ఏంటి, ఇరుముడి సినిమాకి సంబంధం ఏంటి అని అడిగితే, ఇరుముడి అంటే ఏంటండి, 2 ముళ్లే కదా. ఆ 2 ముళ్ళు శివశక్తి యొక్క రూపిణి గురించి చెప్తుంటాయి. అంటే శివుడు శక్తి ఒకటే అనేటువంటి అభేదమును మనకి తెలుపుతూ ఉంటాయి. అందుకే అక్కడ 2 ముళ్ళు మనకి ఒక సింబాలిజం గా చూపిస్తూ ఉంటారు హిందూయిజం కల్చర్ లో. అటువంటి శివశక్తి యొక్క స్వరూపం అనేది ఎక్కడ వస్తుంది, అది ఎక్కడ మనం తెలుసుకుంటాం, ఎక్కడ సాధిస్తాం అంటే ఈ 7 చక్రములు దాటాక. కాబట్టి అటువంటి ఒక గొప్ప విషయాన్ని కనెక్ట్ చేసుకుంటూ మనకి ఈ సినిమాలో చూపించారు. దీనికి సంబంధించిన మరెన్నో వివరాలు గానీ విషయాలు గానీ సినిమాలో చూపిస్తే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అలానే దీని గురించే చూపించాలనే రూల్ లేదు. ఎందుకంటే అదొక కమర్షియల్ సినిమా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దాని గురించి ఏం చూపిస్తారు అనేటువంటి ఒక ఆసక్తికరమైన విషయం అయితే మనం ఇప్పుడు చర్చించుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా సినిమా గురించి చాలా చెప్పవచ్చు. ముఖ్యంగా హరిహరల గురించి, హరిహర తనయుడైన అయ్యప్ప స్వామి గురించి ఇటువంటి ఎన్నో విషయాలు చెప్పవచ్చు. కాబట్టి వాటి కోసం మనం మళ్ళీ వేరే వీడియో ద్వారా చర్చించుకుందాం. ప్రస్తుతానికైతే ఇది ఇరుముడి సినిమాకి సంబంధించిన ఒక చిన్న అప్డేట్. జనాల్లో మంచి హైప్ నెక్కిస్తుందని చెప్పవచ్చు. ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇక మరో వీడియోతో కలుద్దాం, చూస్తూనే ఉండండి.